నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నోటి దుర్వాసన అనే సమస్య గురించి తెలుసుకుందాం. మరియు దానికి కావాల్సినటువంటి హోమ్ రెమెడీస్ లేదా పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. నోటి దుర్వాసనను మనము మెడికల్ లాంగ్వేజ్ లో హాలిటోసిస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఈ నోటి దుర్వాసన చూసుకున్నట్టయితే దీనికి చాలా రకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు. మొదటిగా ఉండేది ఓరల్ హైజీన్, అంటే నోట్లో హైజీన్ కండిషన్స్ ఉండకపోవడం. అంటే లైక్ ఫుడ్ పార్టికల్స్ ఏదైనా పళ్ళ సందులలో ఇరుక్కోవడం వల్ల కానివ్వండి, రెగ్యులర్ గా బ్రష్ చేసుకోకపోవడము, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా కొంతమందిలో డ్రై మౌత్ అనే కండిషన్ ఉంటుంది. వాళ్ళలో కూడా మనం ఈ దుర్వాసన అనేది చూస్తూ ఉంటాం. ఇంకా లైక్ ఇంటెస్టైన్స్, లివర్, లంగ్స్, కిడ్నీ వీటికి సంబంధించిన దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యాధులు. సో డయాబెటిక్స్, లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ లో కూడా ఈ హాలిటోసిస్ అనే కండిషన్ చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా లైక్ నాసల్ బ్లాకేజ్, సైనసైటిస్ లాంటివి, క్రానిక్ సైనసైటిస్ లాంటివి, ఎలర్జిక్ రైనైటిస్ ఇట్లాంటి కండిషన్ లో, ముక్కు బ్లాక్ అయిన కండిషన్స్ లో, ఇంకా డైజెస్టివ్ జ్యూసెస్ సరిగా సిక్రెట్ కాకపోవడం, అంటే మన యొక్క డైజెషన్ కి సంబంధించిన అమ్లాలు ఏవైతే ఉన్నాయో అది సమయానుకూలంగా సరిగ్గా సిక్రెట్ కాకపోవడం వల్ల కూడా ఈ యొక్క హాలిటోసిస్ అనే కండిషన్ ని మనము చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మనము హాలిటోసిస్ అనే కండిషన్ లో మనకు ఎక్కువగా ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాగా చెప్పడం జరుగుతుంది. సో ప్రివెంటివ్ మెజర్స్ చూసుకున్నట్టయితే కనుక ఓరల్ హైజీన్ ని మెయింటైన్ చేయడం. సో 2 times బ్రష్ చేసుకోవడము, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times బ్రష్ ని రెగ్యులర్ గా మార్చుకోవడము, టంగ్ స్క్రేపింగ్ లాగా టంగ్ ని క్లీన్ చేసుకుంటూ ఉండడము. సో ఇవన్నీ లైక్ మసాలా ఫుడ్స్, ఎప్పుడైతే లైక్ గార్లిక్, ఆనియన్ ఇట్లాంటి పంజెంట్ ఫుడ్స్ తినడం వల్ల కూడా చాలా మందిలో ఈ ఓరల్ స్మెల్ అనేది, ఓడర్ అనేది చూస్తూ ఉంటాం. ఇట్లాంటి మసాలా దినుసులు, నాన్ వెజ్ ఐటమ్స్, ఎక్కువగా హార్డ్ టు డైజెస్ట్ ఉండేటువంటి మినువులు లాంటివి, ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ ని తగ్గించుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ఓరల్ ఓడర్ ని, మౌత్ ఓడర్ ని మనం కంట్రోల్ చేసుకునే వాళ్ళం అవుతాము. ఇవన్నీ కాకుండా లైక్ వాళ్ళ యొక్క కండిషన్ ని బట్టి, డయాబెటీస్ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా చెకప్స్ చేయించుకోవడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండ్ వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది కూడా ముఖ్యమని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని ఓరల్ హైజీన్ అండ్ వీటికి సంబంధించి మౌత్ ఓడర్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని చిట్కాలు లేదా హోమ్ రెమెడీస్ గురించి తెలుసు. భోజనంలో ముఖ్యంగా కాకరకాయ మరియు ముల్లంగి, ఇవి రెండింటిని చేర్చుకోవడం ద్వారా ఈ యొక్క మౌత్ ఓడర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే డైజెషన్ రిలేటెడ్ ఇబ్బందులు, డైజెస్ట్ జ్యూసెస్ సరిగ్గా సిక్రెట్ కాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు శుంఠి పొడిని ఆవు నెయ్యితో వేయించుకొని, అంటే లేదంటే ఒక చెంచా శుంఠి పొడిని ఒక చెంచా ఆవు నెయ్యితో కలుపుకొని భోజనానికి 10 నిమిషాల ముందు తీసుకోగలిగితే గనక ఆ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గి మౌత్ ఓడర్ కూడా తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా లైక్ మనకు పుదీనా, తులసి, సోంఫ్, ఇలాచి, లవంగాలు ఇట్లాంటి ఐటమ్స్ ని మనము నోట్లో పెట్టుకొని రెగ్యులర్ గా చీవ్ చేయడం, అంటే నమలడం ద్వారా కూడా మౌత్ ఓడర్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటిని త్రాగడం, రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ గోరువెచ్చని నీటిని రెగ్యులర్ గా త్రాగుతూ వాటితో పుక్కిలించడం, అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని రెగ్యులర్ గా గార్గిలింగ్ లాగా చేయగలిగితే కనుక మౌత్ ఓడర్ ని చాలా మటుకు కంట్రోల్ చేసిన వాళ్ళమాట. నెక్స్ట్ గార్గిలింగ్ కి సంబంధించి 1 టీ స్పూన్ హనీ మరియు 1 టీ స్పూన్ జింజర్ జ్యూస్, ఈ రెండింటిని కలుపుకొని మనం గార్గిలింగ్ లాగా చేసుకోగలిగితే, దీంట్లో ఇంకా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే కనుక ఇంకా యాడిటివ్ ఎఫెక్ట్. ఈ మూడింటిని మనము పుక్కిట పట్టుకుంటే గనక ఈ యొక్క మౌత్ ఓడర్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఇంకా 1 కప్ ఆఫ్ వాటర్ లో ఈ యొక్క ఇలాచీ కానివ్వండి, ఇలాచీ, సోంపు, పుదీనా ఇట్లాంటివి యాడ్ చేసుకొని, శుంఠి పౌడర్ ఇట్లాంటివి యాడ్ చేసుకొని కషాయం లాగా కాచుకొని, అందులో 1 టీ స్పూన్ హనీ, గోరువెచ్చగా ఉన్నప్పుడు హనీ కలుపుకొని ఒక 2 to 5 ml తీసుకొని గార్గిలింగ్ లాగా చేయడం ద్వారా కూడా ఈ యొక్క మౌత్ ఓడర్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ చిగుళ్ళ సమస్యలు, పంటి సమస్యలు, పళ్ళ నొప్పులు ఉండే వాళ్ళల్లో కూడా ఈ ఓడర్ అనేది, దుర్వాసన అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ పంటి చిగుళ్ళ సమస్యలు ఉండే వాళ్ళలో ఒక 1/2 స్పూన్ శుంఠి పౌడర్ లో ఒక 1 స్పూన్ హనీ చేర్చుకొని
దాన్ని మౌత్ అంతా ఇట్లా వేలితో రిన్సింగ్ లాగా, అంటే మౌత్ అంతా రిన్స్ లాగా చేసుకొని నాలుకను కూడా రిన్సింగ్ లాగా చేసుకోగలిగితే గనక ఆ యొక్క మౌత్ ఓడర్ అనేది కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ మౌత్ ఓడర్‌లో ఈ శుంఠి కూడా రిన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్‌తో మీరు గార్గిల్ చేసుకోవచ్చు అండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లాంటి చిట్కాలన్నీ పాటించినప్పటికీ మౌత్ ఓడర్ కంట్రోల్ కాకపోతే గనక ఈ అండర్‌లయింగ్ ఏదైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి మీరు తప్పక డాక్టర్ సలహా అయితే పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ మా వీడియో నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.